రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. అత్యంత వెనుకబడిన తమ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 5 ఎకరాల నిబంధనను సరిచేయాలని సూచించారు. బీసీ సర్టిఫికేట్లు జారీ విషయంలో రైతుల భూముల గరిష్ట పరిమితిని 10 ఎకరాలకు పెంచాలి అన్నారు. ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అందరికీ సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. మా మార్కాపురం నియోజకవర్గం అనేది ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, కరువు పీడిత ప్రాంతం. వర్షాలు పడితే కానీ పంటలు పండించుకోలేటువంటి ప్రాంతం అధ్యక్ష. ఆదాయ వనరులుగా చూసుకుంటే ఎకరాకు 10-15 వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. అంతకంటే ఎక్కువ రాదు అధ్యక్ష. కాకపోతే మా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించిన పిల్లలు, విద్యార్థులు ఈబీసీ సర్టిఫికేట్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఈబీసీ సర్టిఫికేట్లకు 5 ఎకరాలకు మించిన వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది అధ్యక్ష. అయితే నా విన్నపం ఏంటంటే, మా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి 5 ఎకరాలకు ఈ యొక్క కృష్ణా, గుంటూరు, గోదావరి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు 5 ఎకరాలకి సమానంగా పోల్చడం అనేది సరికాదు అధ్యక్ష. మా ప్రాంతంలో ఎకరాకు 15,000 రూపాయల కంటే మించి ఆదాయం రాదు. ఈ ప్రాంతాలలో ఎకరాకు ₹1,00,000 వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఈబీసీ సర్టిఫికేట్ల విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా సరే ఈబీసీ సర్టిఫికేట్లు ఇష్యూ కొరకు 5 ఎకరాలని 10 ఎకరాలకు పెంచమాడితే మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా సభ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అందరికీ సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. మా మార్కాపురం నియోజకవర్గం అనేది